బా సాయిరామ్ ఎన్నాళ్ళకి ఒక మంచి ఎపిసోడ్ చూసాను ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీలో ఎంతమంది కలిగిందో కూడా కింద కామెంట్లో చేయండి. ఎందుకన్నానంటే ఈరోజు ఒక టాస్క్ అయితే జరిగింది కదా, ఆ టాస్క్ అయితే అబ్బా ఎన్నాళ్ళకు మంచి టాస్క్ పెట్టారు. ఒక నాకైతే ఇప్పుడు దాకా చూసిన బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్స్లో ఆల్మోస్ట్ 6 ఎపిసోడ్స్ పూర్తయిపోయినాయి కదా. ఈ అన్నిటిలో నాకు ఈ ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా గ్రేట్ అనిపించింది, చాలా బాగుంది. అరే ఎప్పుడు చూసినా బిగ్ బాస్ ఎపిసోడ్ వస్తున్నప్పుడల్లా అబ్బా ఏంట్రా ఇది ఏంటిది ఏంటిది అనిపించింది. కానీ ఈ రోజు జరిగిన ఎపిసోడ్స్ లో మాత్రం అసలు టైం ఇలా చూడాలి, ఇప్పుడే స్టార్ట్ చేసాం బిగ్ బాస్ అప్పుడే అయిపోయిందా అన్నట్టు ఎపిసోడ్ అయితే ఉంది. ఇవాళ అంత బాగుంది, అంత బాగుంది. సో టోటల్ గా వీడియోస్ అయితే మొత్తం చాలా బాగున్నాయి ఇవాళ ఎపిసోడ్ మాత్రం. సో వీడియోలో మొత్తం చెప్పుకుందాం, అన్ని పాయింట్స్ కవర్ చేద్దాం. అండ్ మన ఛానల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పాయింట్ డైరెక్ట్ గా వీడియోకి వెళ్ళిపోదాం. పాయింట్ వచ్చేసరికి ఈ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ గా బిగ్ బాస్ సాంగ్ వేయడం కానీ అందరు లేగడం కానీ డాన్స్ వేయడం కానీ అంతా కామన్ గా యాజ్ యూజువల్ ఎలా జరుగుతుంది అలాగే జరుగుతుంది. తర్వాత సాంగ్ అవ్వగానే టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నామినేషన్స్ అనేది పూర్తి అయిపోయినాయి. నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారనేది మన అందరికీ తెలుసు. అండ్ ఓట్స్ కూడా బాగా పడుతున్నాయి. అలాగే కంటిన్యూ చేయండి ఓట్స్ అనేవి, మీ ఫేవరెట్ కంటెంట్ ఓట్లు వేయండి. అండ్ తర్వాత వచ్చేసరికి ఈ సోది అయితే చెప్పను, డైరెక్ట్ గా కంటిన్యూ చేస్తాను వీడియో. సాంగ్ అయిపోయింది. సాంగ్ అయిపోయిన తర్వాత మనకి టాస్క్ అయితే మొదలెట్టేసారు. టాస్క్ వచ్చేసరికి తనుజ ఒక ప్లేస్ దగ్గరికి వస్తుంది అనమాట. ప్లేస్ దగ్గరికి రాగానే ఒక ఫోన్ కనపడుతుంది. ఆ ఫోన్ కనపడంగానే వెంటనే వెలిగిన బల్బ్ వచ్చేసరికి అఫ్ కోర్స్ ప్రోమోస్ వచ్చినాయి. ప్రోమోస్ లో మనం చూసాం కాబట్టి అది ఫ్యామిలీ టాస్క్ కాదు అనుకుంటాం. కానీ వాళ్ళు ఫస్ట్ టైం ఫోన్ చూసేసరికి అబ్బా ఈరోజు ఫ్యామిలీ టాస్క్, ఫ్యామిలీతో మనం వినొచ్చు, వీడియోగా మనం వాళ్ళ గొంతుతో మాట్లాడచ్చు, వాళ్ళు ఏం మాట్లాడితే మనం వినొచ్చు అనేది ఒక హౌస్ లో యాంగ్జైట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అలాగే తనుజ కూడా అనుకుంది. తనుజనే కాదు అక్కడ ఉన్న అందరూ కూడా అనుకున్నారు ఈరోజు ఫ్యామిలీ టాస్క్ అన్నారు. అన్నట్టుగానే ఇమాన్యుల్ కూడా ఎగ్జైట్మెంట్ ఉన్నాడు బాగా. ఇమాన్యుల్ కూడా సాంగ్ దీని గురించి ఏంటిది ఈరోజు ఫోన్ వస్తుంది అని ఫోన్ మీద సాంగ్ అయితే పాడాడు, చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసరికి ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అవ్వగానే యాజ్ యూజువల్ గా ఎవరైతే ఫోన్ ఫస్ట్ చూసి చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యారో వాళ్ళే ఎత్తారు. ఎవరో కాదు, మన తనుజ ఎత్తంగానే బిగ్ బాస్ మాట్లాడతారు. బిగ్ బాస్ మాట్లాడంగానే ఇంకా తనుజ ఎలా ఉన్నారు ఏంటి అని అంటే అంత బాగున్నాం బిగ్ బాస్ అని చెప్తారు. తర్వాత వచ్చేసరికి సంజన వచ్చేసరికి కాల్ లిఫ్ట్ చేస్తారు. తర్వాత ఈ రోజు తనుజాకి చెప్తారు బిగ్ బాస్ ఏమని, ఈ రోజు జరిగేది టాస్క్, ఇది ఫ్యామిలీ కాదు, మీరు పప్పులో కాలేశారు, మీరు ఊహగానం తప్పు, ఈ రోజు జరిగేది మాత్రం టాస్క్. ఈ టాస్క్ ఎవరు విజేత ఎవరు రెబల్స్ అందరి గురించి చెప్తూ ఉంటారు. సో పూర్తిగా చెప్పరు, స్టార్టింగ్ అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్తారు. సో వాళ్ళందరి వైపు దూరంగా వెళ్ళిపోమానండి, దూరంగా వెళ్ళిపోయినాక మీతో మాట్లాడతాను అనగానే అందరూ దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు, అమ్మో తనుజకి ఏదో టాస్క్ ఇచ్చారు అని వాళ్ళు అనుకుంటారు. ఈవిడ ఆయన ఏం చెప్తారు, టాస్క్ అయితే స్టార్ట్ అయిందని చెప్తారు సింపుల్ గా అంతే. ఇదే విషయం వాళ్ళందరూ చెప్తుంది వెళ్ళి తనుజ. కానీ వాళ్ళు నమ్మరు. ఎవరో మన రీతు చౌదరి అయితే అస్సలు నమ్మరు. నీకు ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, నువ్వు అది చెప్పడం కూడా నీకు రావట్లేదు అని మాట్లాడతారు ఆవిడ. తర్వాత కాల్ వస్తుంది. మళ్ళీ డిస్కషన్ చేస్తున్నప్పుడు కాల్ అయితే వస్తుంది. మళ్ళీ కాల్ వచ్చినప్పుడు సంజనాగర్ ఎత్తుతారు. సంజనాగర్ ఎత్తగానే ఇంకా ఏడుపు అయితే స్టార్ట్ చేస్తారు ఆవిడ. అంటే ఫ్యామిలీ టాస్క్ అనుకున్నారు, ఫ్యామిలీ వచ్చి చెప్తారేమో అనుకున్నారు. కానీ టాస్క్ అనేసరికి నాకు వీడియో కాల్ చూపించండి, నాకు మా వాళ్ళతో మాట్లాడడం ఉంది అని కొంచెం ఎమోషనల్ అయితే అయ్యారట. తర్వాత వచ్చేసరికి ఈ ఎమోషనల్ అయ్యారు, ఇది టాస్క్ అండి, ఇది మీరు ఎమోషనల్ అవ్వద్దు, ఇది ఒక టాస్క్ పెట్టామని బిగ్ బాస్ చెప్తారు. ఓకే అని చెప్తారు. టాస్క్ గురించి తనుజాకి ఏమైతే చెప్పారో వీడికి కూడా అదే చెప్తారు ఆల్మోస్ట్. చెప్పిన తర్వాత వచ్చేసరికి ఇంకా టీమ్స్ గా డివైడ్ అవ్వమంటారు. భరణి గారు చదువుతారు మన టీమ్స్ ఎవరెవరు ఏం టీంలో ఉన్నారనేది భరణి గారు చదువుతారు, లిస్ట్ వస్తుంది. దాంట్లో 4 టీమ్స్ గా డివైడ్ అవుతారు. దీంట్లో వచ్చేసరికి టీమ్ ఆరెంజ్ లో తనూజ, ఇమాన్యుల్ అండ్ గౌరవ్, వీళ్ళు ముగ్గురు ఓ టీం. తర్వాత వచ్చేసరికి టీం పింక్ రీతు, భరణి అండ్ నిఖిల్, వీళ్ళు ముగ్గురు వచ్చేసరికి పింక్ టీం, వీళ్ళు ముగ్గురు టీము. తర్వాత బ్లూ టీంలో వచ్చేసరికి దివ్య, కళ్యాణ్, సాయి, వీళ్ళు ముగ్గురు అనేది ఒక టీం. మిగతా టీం వచ్చేసరికి వాళ్ళ కలర్ అంటూ ఏం పెట్టలేదు. వీళ్ళు ఏంటంటే నార్మల్ టీం అనమాట.
మామూలుగా కలరింగ్ లేని టీము. పవన్, రాము, సంజన, సుమన్ వీళ్ళ ముగ్గురు నుంచి ఈ కలర్స్ ఉన్న టీం ఉన్నారు కదా, వీళ్ళలోకి ముగ్గురిని తీసుకోవాలి, ఒకళ్ళు వదిలేయాలి. వీళ్ళ ముగ్గురులో వీడియో మనం ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మధ్యలో అయితే బిగ్ బాస్ అడుగుతారు ఎవరెవరు ఏ టీమో తీసుకున్నారు ఏంటి అనేది బిగ్ బాస్ అడుగుతారు. అది నేను విషయం తర్వాత చెప్తా. పోనీ తర్వాత వచ్చేసరికి ప్రతి టీంలో ఒక రెబల్ ఉంటారు. బిగ్ బాస్ చెప్తారు మీ ముగ్గురు ఒక ముగ్గురిని స్వాప్ చేయండి, మూడు కలర్స్ ఉన్న టీంలో స్వాప్ చేయండి. మీ టీంలో ప్రతి దాంట్లో ఒక రెబల్ అయితే ఉంటారు కంపల్సరీ. ఆ రెబల్ కనుక్కోవడమే టాస్క్. రెబల్ కనుక ఎవరినైనా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తే ఎవరో ఒకరు కెప్టెన్సీ కన్సిడర్ నుంచి గేమ్ నుంచి అవుట్ చేయొచ్చు అనమాట. ఆ పవర్స్ అయితే రెబల్స్కి అయితే ఇస్తారు. ఆ రెబల్స్ వచ్చేసరికి మధ్యలో చెప్తా. ఫోన్ రింగ్ అయింది, ఇమానుయల్ లిఫ్ట్ చేస్తాడు. ఇమానుయల్ లిఫ్ట్ చేయగానే ఫోన్ భరణికి ఇస్తాడు. బిగ్ బాస్ ఇమ్మంటాడు ఆల్రెడీ, మనకి భరణి అది మనకి ఎపిసోడ్లో చూపించలేదు. భరణికి ఇస్తారు ఆల్రెడీ. భరణికి ఇమ్మంటే ఈయన భరణికి ఇస్తారు ఇమానుయల్ గారు. భరణికి ఇవ్వగానే మీ టీంలోకి ఎవరు కావాలని అడుగుతారు. నా టీంలోకి పవన్ కావాలని అడుగుతారు. ఎందుకు పవన్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్ అని ఒకటే రీజన్ ఉంటుంది. పవన్ చూస్ చేసుకున్నారంటే స్ట్రాంగ్ ప్లేయర్. ఆల్రెడీ నాకు సార్ కూడా ఒప్పుకున్నారు, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు బాగా ఆడుతున్నావు ఇలాగా ఆడు అని. సో భరణి గారు చూస్ చేసుకుని తప్పలేదు. ఈయన అదే రీజన్ చెప్పారు. తర్వాత వచ్చేసరికి సుమన్ గారు కాల్ వస్తుంది. దీని తర్వాత సుమన్ గారు కాల్ రావంగానే మీరు రెబల్ ఎవరైతే ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ఈయన వెంటనే భరణి గారు, పవన్ ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్తారు. వాళ్ళు ఎవరు కాదు, మీరే రెబల్ అని సింపుల్ గా చెప్తారు. మీరే రెబల్ అనగానే ఇంకా మన సుమన్ గారు ఇంకా బయటికి ఫేస్ ఎక్స్ప్రెషన్ తెలియలేదు కానీ లోపల మాత్రం బా సాయిరామ్ అన్నట్టు ఈయన ఎక్స్ప్రెషన్ అయితే ఉంది. లోపల అలా అనుకుంటారు. మీరే రెబల్. మీకు ఇచ్చిన టాస్క్ వచ్చేసరికి బాత్రూమ్ లో ఈ ఉంటాయి కదా వుడ్ తో చేసిన స్టాండ్స్ కానీ ఇవన్నీ ఐటమ్స్ అన్ని పెట్టుకుంటారు కదా డోర్ ఓపెన్ చేసి కబోర్డ్స్. ఆ కబోర్డ్స్ కింద పేపర్ ఉంటుంది. ఆ పేపర్ తీయండి. ఆ పేపర్ తీయంగానే అది ఎవరికి కనపడకుండా తీసి జేబులో పెట్టుకుంటే అది దాంట్లో ఏముంది అనేది దాంట్లో ఉంటే టాస్క్, అది మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయని ఉంటారు. ఓకే బిగ్ బాస్ అని చెప్తారు. తర్వాత వచ్చేసరి మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యిద్ది. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యి ఈసారి పవన్ లిఫ్ట్ చేస్తాడు. పవన్ లిఫ్ట్ చేసి సాయికి ఇస్తాడు. సాయికి సాయి మాట్లాడతాడు. సాయికి మాట్లాడంగానే సాయి మీకెవరికి కావాలి టీంలో కావాలంటే నాకు సుమన్ గారు కావాలని చెప్తారు. ఓకే అంటే మనకి వీళ్ళు ఎవరెవరు ఏ టీంలో ఉంటే వీళ్ళు అనుకుంటున్నారు అనేది బిగ్ బాస్ పర్సనల్ గా అడిగినట్టున్నారు. అందుకే ఒక్కొక్కరిని నాకు పలానా వాళ్ళు కావాలన్నారు. మన భరణి గారు ఏమో పవన్ కావాలని చెప్పారు, సాయి నాకు సుమన్ శెట్టి గారు కావాలని చెప్తున్నారు. తర్వాత ఆయన పుడుకుని చెప్తున్నారు. ఎవరు మన సాయి, మీరు ఎందుకు అలా పడుకున్నారో నార్మల్ గా లేచి చెప్పండి అంటే, సో బిగ్ బాస్ నా ఎక్స్ప్రెషన్స్ వాళ్ళకి అర్థమైపోతాయి అందుకే నేను పడుకొని చెప్తున్నాను బిగ్ బాస్ అంటే, సరే అయితే మీరు అందరి వైపు ఒక లుక్ ఏని అన్నారు. అందరి వైపు లుక్ వేస్తాడు. లుక్ ఇవ్వగానే భరణి గారి వైపు వేలెత్తి చూపించండి ఇలా అంటాడు. భరణి గారి వైపు ఇలా వేలెత్తి చూపిస్తారు. ఇంకంతే చాలా ఆహ్వానం అన్నారు. ఏదంటే ఏదో జరుగుతుంది వాళ్ళ మనసుల్లో, ఒక క్రియేషన్ అయితే చెయ్యాలో, క్రియేటివిటీ చేయాలి, ఏదైనా ఒక భయం లాంటిది, ఒక ఏదో ఇచ్చారు టాస్క్ సాయికి అన్నట్టు ఫీల్ అవ్వడానికి సాయి రెబల్ అనుకోవాలని బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. కాబట్టి అలా ఏలు చూపించండి, అందరి వైపు చూడండి అని ఒక సింపుల్ టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్ అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశారు. మీరు వెళ్ళొచ్చని చెప్పారు. తర్వాత వచ్చేసరికి ఆరెంజ్ టీం రాము, వీళ్ళు ఎవరెవరు కావాలి, రాము వచ్చేసరికి ఆరెంజ్ టీం వాళ్ళు కోరుకున్నారు. తర్వాత వచ్చేసరికి బ్లూ టీంలోకి పవన్ ని కోరుకున్నారు. తర్వాత వచ్చేసరికి పింక్ టీంలోకి సుమన్ ని కోరుకున్నారు. ఇంకా మిగిలిపోయిందల్లా సంజన గారు మిగిలిపోయింది కాబట్టి ఎవరి టీము కాదు కాబట్టి ఆవిడ అవుట్ ఆఫ్ ది రేస్ బిగ్ బాస్ చెప్తారు. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ మళ్ళీ రింగ్ అవుతుంది. మళ్ళీ రింగ్ అవ్వగానే ఈసారి కళ్యాణ్ ఇస్తాడు. కళ్యాణ్ ఎత్తి దివ్యాన్ని రమ్మని చెప్తాడు. సరే దీనికి ముందే ఒక స్మాల్ ఇన్సిడెంట్ జరిగింది. ఏది ఈ దివ్యతో మాట్లాడే ఒక 2 minutes ముందు
ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఇక్కడ మైక్ ఉంటుంది కదా! ఈ మైక్ పట్టుకొని సుమన్ శెట్టి గారు అడుగుతారు. బిగ్ బాస్ ఇది కొంచెం ఇంగ్లీష్‌లో పంపించండి. ఇది తెలుగులో ఉంది. నాకు అర్థం కావట్లేదు. నాకు స్పెట్స్ లేవు. సరిగ్గా కనిపించట్లేదు. నాకు కొంచెం తెలుగులో పంపించండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు. ఆ రిక్వెస్ట్ గురించి అయితే ఏం పట్టించుకోరు. తర్వాత వెంటనే రింగ్ అయితే వస్తది. రింగ్ అవ్వంగానే మన కళ్యాణ్ ఇస్తాడు. కళ్యాణ్ మాత్రం దివ్యని రమ్మని చెప్తారు. అది దివ్యాని రావంగానే మీరు రెబెల్ ఎవరు అనుకుంటున్నారు అని అడిగితే ఈవిడ మాత్రం చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ ఎవరి పేరు చెప్పాలో తెలియట్లేదు. నేనైతే సాయి అనుకుంటున్నాను రెబెల్ అంటే మీరు పప్పులో కాలేశారు. ఈ రెబెల్ సాయి కాదు సుమన్ శెట్టి. రెండో రెబెల్ కూడా ఉన్నారు. ఆ రెండో రెబెల్ ఎవరో కదా రెండో రెబెల్ మీరే అని చెప్పారు. ఓకే ఓకే అని చెప్పి మంచి ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోతుంది. సుమన్ శెట్టి గారు మీరు రెబల్స్ మీరిద్దరు మీ ఇద్దరికి ఒక టాస్క్ అయితే ఇస్తాను. ఆ టాస్క్ స్లిప్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఇద్దరు టాస్క్ కంప్లీట్ చేయండి. ఆ టాస్క్ ఏంటనేది దాంట్లో ఉంటుంది. అది చూడండి, అది చదవండి, ఆ టాస్క్ కంప్లీట్ చేయండి. టాస్క్ గనక మీరు కంప్లీట్ చేస్తే మీరు కన్సిడర్ కి ఫాలో అయినట్టే. కన్సిడర్ కి ఎలిజిబిలిటీ అయినట్టే మీరిద్దరు అని బిగ్ బాస్ చెప్తారు. వీళ్ళ టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ నెంబర్ 1 వచ్చేసరికి ఒక ముగ్గురిని లేపేసి వాళ్ళ సీట్లో కూర్చోవాలి. బిగ్ బాస్ అక్కడ క్లారిటీగా చెప్తారు. ముగ్గురిని ఒకేసారి లేపి అందులో అక్కడ మీరు కూర్చోవాలి అంటారు. కానీ ఇక్కడ వీళ్ళు చేసేది ఏంటంటే కొంచెం మరి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు ఏమో మరి. వీళ్ళు ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇద్దరిని ఒకసారి సింగిల్గా ఒకసారి అలా చెప్తూ ఉంటారు. మరి మన బిగ్ బాస్ ఎందుకు హెచ్చరించాలి ఇద్దరిని నాకైతే అర్థం కావట్లేదు. బిగ్ బాస్కే తెలియాలి ఇదంతా. వీళ్ళు టాస్క్ అయితే చాలా మంది కొంతమంది అయితే గొడవపడి కొంచెం అలిగేసి కొంచెం నవ్వేసి కొంచెం గందరగోళం అయితే సృష్టిస్తారు. చాలా బాగుంది చూడడానికి కూడా. తర్వాత వచ్చేసరికి సీసా టాస్క్ ఇస్తారన్నమాట. సీసా బ్యాలెన్సింగ్ టాస్క్. ఈ సీసా బ్యాలెన్సింగ్ టాస్క్ కి మళ్ళీ 2 నిమిషాల ముందే వీళ్ళు టాస్క్ కంప్లీట్ చేస్తారు కదా. టాస్క్ కంప్లీట్ చేసి బిగ్ బాస్ మేము టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. మీరు ఇచ్చిన ఫస్ట్ టాస్క్ అయితే మీరు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసాం కాబట్టి కళ్యాణ్ని మేము కెప్టెన్సీ నుంచి కన్సిడర్ గా మేము తొలగించాలనుకుంటున్నాం. సో మేము కళ్యాణ్ అయితే వద్దనుకుంటున్నాం అని చెప్తారు. టాస్క్ గెలిచారు కాబట్టి ఈ మళ్ళీ ఇప్పుడు ఎవరిని తీసేయాలి? కళ్యాణ్ తీసేసి, ఎందుకంటే కళ్యాణ్ని ఎందుకు తీశారంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్. ఆఫ్ కోర్స్ ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ జరిగితే తోపు అసలు. ఎందుకంటే మనకి పర్సనల్ గా కళ్యాణ్ తెలుసు, ఎలాగా ఒక సోల్జర్ గా తెలుసు. సో ఏదైనా టాస్క్ జరుగుతున్నప్పుడు పుల్లా ఉంటాడు, మంచి కసిగా ఉంటాడు. సో అందుకని వీళ్ళకి ఈజీగా ఉంటుంది అని చెప్పి కళ్యాణ్ అయితే తీసేస్తారు. వాళ్ళ మనసులో సోల్జర్ కదా, మంచి పవర్ ఉంటుంది, బాగా హార్డ్ వర్క్ బాగా చేస్తారు, కొంచెం ఎక్కువ శక్తి ఉంటుంది అని చెప్పి ఈయన తీసేస్తారు. కరెక్ట్ గా సీసా టాస్క్ ఒకటి మొదలెడతారు. బ్యాలెన్సింగ్ టాస్క్ అనమాట. సీసా బ్యాలెన్సింగ్ టాస్క్ ఏంటంటే ఒక మన చిన్నప్పుడు జారుడు బల్ లాంటి ఇలా ఇలా పట్టుకుని ఆ టోకులు కూర్చొని ఇటు ఊపుతారు కదా, అదనమాట బ్యాలెన్సింగ్. ఆ టైపు ప్లాస్టిక్ డంబుల్స్ అనేవి పెడతారు. ఆ డంబుల్స్ ఎక్కడ ఉంటాయి? డంబుల్స్ వచ్చేసి మనకు ఒక స్టిక్ లాంటిది ఇస్తారు. ఆ స్టిక్ తీసుకెళ్ళి డంబుల్స్ పట్టుకొని ఈ బ్యాలెన్సింగ్ దాని మీద పెట్టాలి. అలా మొత్తం 5 ఉంటాయి. ఆ 5 పెట్టి 10 లెక్క పెడితే ఏ టీం అయితే పెడతారో ఆ టీం విన్ అనమాట. అది టాస్క్. ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యిద్ది. ఫోన్ రింగ్ అవ్వగానే కళ్యాణ్ ఎత్తాడు మళ్ళీ ఫోన్. కళ్యాణ్ ఎత్తి బిగ్ బాస్ చెప్పండి బిగ్ బాస్ అంటారు. ఎలా ఉన్నారంటే బాగున్నాం బిగ్ బాస్ అంటారు. ఈసారి కన్సిడర్ గా కెప్టెన్సీ కంటైనర్ గా మీరు వెళ్ళిపోవాలి. మీ దగ్గర ఉన్న కంటైనర్ షిప్ టీషర్ట్ తీసేసేయండి. ఇద్దరు రెబల్స్ ఉన్నారు కదా ఇక్కడ, ఆ రెబల్స్ మిమ్మల్ని అవుట్ చేశారు. సో మీరు అవుట్ ఆఫ్ ది రేస్ అంటారు. ఇంకా మనోడు ఇంకా బెక్కు మొహం వేసుకొని ఇంక తీసేసి ఒక ఏడు మొహం లాంటిది అయితే పాపం పెట్టేస్తారు. ఏడుపు వచ్చేది, బాధ వచ్చేది బాగా. ఆ గ్యాప్లో ఎవరు మీరున్నా నేనున్నా ఎవరిని ఏడుపు వచ్చేది. అలా చేసిన తర్వాత ఇంకా నన్ను కెప్టెన్సీ నుంచి తీసేశారు. రెబల్స్ ఉన్నారు కదా ఇద్దరు, దాంట్లో ఎవరని మనకి తెలియదు, ఆ రెబల్స్ అనేది తీసేశారు. ఇక్కడికి ఆయనకి డౌట్ లేదు అసలు ఎవరి మీద, మన దివ్య మీదను సుమన్ గారు. ఎందుకంటే వాళ్ళ టీమే అనమాట. వాళ్ళ టీమే ఉన్నప్పుడు పింక్ టీం, వాళ్ళ టీమే ఉన్నప్పుడు నన్ను వీళ్ళు ఎందుకు రెబల్స్ ఉంటారు, వేరే టీం వాళ్ళు అయ్యి ఉంటారని వీళ్ళ టీంలో వీళ్ళు తీసుకోరు కదా కెప్టెన్సీ దాని నుంచి అని ఈయన అనుకున్నాడు. కాబట్టి
వీళ్ళ టీం నుంచి నన్ను తీస్తారులే, నన్ను తీయర్లే అని ఈయన అనుకున్నారు. సో ఆయనకి తెలియకుండానే ఇంకా కనిపెట్టలేరు ఎవరనేది. టాస్క్ అయితే మన వీళ్ళు గెలుస్తారు, మన ఆరెంజ్ టీమ్ గెలిసిద్ది కదా, ఆరెంజ్ టీం గెలిసిద్ది. ఆరెంజ్ టీం గెలవంగానే ఎవరో కాదు, మన తనూజ, మన ఇమాన్యుల్, వీళ్ళ టీం అనమాట. వీళ్ళ టీం గెలవంగానే గౌరవ్ కూడా ఉంటారు టీంలో. గెలవంగానే ముంచి జోష్ అయిపోతారు. ఈ మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ రింగ్ అవ్వగానే తనూజ అవుతుంది. తనూజ, మీరు ఆరెంజ్ టీము గెలిచారు కాబట్టి మీ దాంట్లో ఒక సేఫ్టీ కార్డు ఇస్తాము, గ్రీన్ కార్డు. ఆ సేఫ్టీ కార్డు మీలో ఎవరైతే పెట్టుకుంటారో నలుగురిలో వాళ్ళు కెప్టెన్సీకి అర్హులుగా ఉంటారు. ఇంకా ఎవరికైనా కానీ రెబల్స్ వీళ్ళని అవుట్ చేయడానికి ఉండరు అన్నట్టు బిగ్ బాస్ చెప్తారు. వీళ్ళందరూ టీం అనుకొని, తనూజ కానీ గౌరవ్ కానీ అందరూ టీం అనుకొని ఇమాన్యుల్కి అయితే ఇస్తారనమాట. అది గ్రీన్ కలర్ లో ఉంటుంది కార్డ్, సేఫ్టీ కార్డ్ అంటారు దాన్ని. అది గ్రీన్ కలర్ వీళ్ళకైతే పెడతారు. పెట్టేసి ఇంకా ఇమాన్యుల్ సేఫ్ ఉంటాడు, ఇంకా ఏం కెప్టెన్సీకి అర్హుడు అని వీళ్ళందరూ అనుకుంటారు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ సెకండ్ టాస్క్ అయితే వస్తుంది ఎవరికి, మన రెబల్స్ టీంకి. ఈ రెబల్స్ టీం సెకండ్ టాస్క్ ఏంటంటే, ఆ టాస్క్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ ముందున్న పేపర్లోనే సెకండ్ టాస్క్ది పలానా దాంట్లో ఉంటుంది, అక్కడ ఉంటుంది సెకండ్ పేపర్. ఆ పేపర్ తీసుకుని ఉంటుంది. దాంట్లో ఆ పేపర్ ఎక్కడ ఉంటుంది అంటే జైల్లో పిల్లో కింద ఉంటుంది అనమాట. పిల్లో కింద ఉంటుంది. ఇంకా పిల్లో కింద ఉంది కాబట్టి ఎలా వాళ్ళు తీసుకోవాలి. జైల్లోకి వెళ్ళలేరు. పక్కన కూర్చుని ఉంటాయి కదా, కుర్చీ పక్కనే పిల్లో కిందే ఉంటుంది అనమాట జైల్లో పేపర్. ఆ పేపర్లోనే ఉంటుంది అంత మ్యాటర్ అంతా. మన సుమన్ శెట్టి గారు, దివ్య గారు ఇద్దరు పేపర్ దగ్గరికి వెళ్తారు. సారీ, కుర్చీలో కూర్చుంటారు సైలెంట్ గా. ఇంకా ఈయన సుమన్ శెట్టి గారు అడ్డుంటారు. అక్కడ అంతమంది ఉన్నా కానీ ఎవరు గమనించారు వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారని. వెళ్ళి సైలెంట్ గా దిండి కింద పేపర్ తీసుకొచ్చి పట్టుకుంటారు. అప్పుడు వస్తాడబ్బా కళ్యాణ్, వచ్చేసి ఏదో డౌట్ కొడుతుంది అన్నట్టు వస్తాడు. ఇంతలోకి మన సుమన్ శెట్టి నట సార్వభౌమలాగా అసలు భలే చేస్తాడు. అసలు కొంచెం నిద్ర ఎక్కువైపోయి కొంచెం తూలినట్టు మాట్లాడతారు కదా, అలా మాట్లాడి కొంచెం డైవర్ట్ అయితే చేస్తాడు కళ్యాణ్ మైండ్ సెట్ ని. ఈ గ్యాప్ లోనే మన దివ్య గారు వెంటనే జేబులో పెట్టేస్తారు టాస్క్ పేపర్ ని జేబులో పెట్టేసి సైలెంట్ గా వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వచ్చేసరికి ఈ టాస్క్ లో వచ్చేసరికి రీజన్, ఫ్రిడ్జ్ లో ఉన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, మిల్క్ ప్యాకెట్స్, దాంట్లో ఒక మిల్క్ మీరు తాగాలి. మీరు తాగిన తర్వాత మిగతా ఉన్న అన్ని మిల్క్ ప్యాకెట్లు స్టోర్ రూమ్ లో పెట్టేయాలి. ఇది అన్నమాట టాస్క్. ఎవరు తెలియకుండా చేయాలి. ఇది సైలెంట్ గా అందరు పడుకుని పోతారు. ఒక టీం మాత్రం పడుకోదు. మన పవన్ గాని, కళ్యాణ్ గాని, మన రీతు చౌదరి గాని వీళ్ళెవరు పడుకోరు అనమాట. కొంతమంది లేచి కూర్చుంటారు. అప్పటికే టైము 3:30 అలా అయిపోతుంది. ఈయన సుమన్ గారు పడుకుంటారు లైట్ గా, అటు ఇటుగా కోడి నిద్ర అంటారు కదా, లైట్ గా నిద్రపోతారు. దివ్య గారు మాత్రం నిద్రపోరు. దివ్య గారు అంటే సుమన్ గారు లేపి రండి టాస్క్ కంప్లీట్ చేద్దాం అంటే సైలెంట్ గా, ఈవిడ కెప్టెన్ కదా, వంటగదిలోకి వెళ్ళినా కానీ ఎవరేమి క్వశ్చన్ చేయరు అనమాట. వెళ్ళి ఏదో బాటిల్ నుంచి తెలియకుండానే ఎవరికి తెలియకుండా సైలెంట్ గా తీసుకొచ్చేసి బాటిల్ నింపేస్తారు అనమాట. వీళ్ళు తాగే వాటర్ బాటిల్లో పాలు నింపేసి ఆ పాలు తాగేయాలి. ఇదే గ్యాప్ లో కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్ వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఏం లేదు పంచదార తీసుకుంటున్నాము, ఎవరికి చెప్పమాకు, పందారు నీళ్ళు తాగాలి, నిమ్మకాయ నీళ్ళు అయితే తాగుతున్నారు, ఎవరు చెప్పొద్దు అంటే ఓకే ఎవరు రాకుండా చూసుకుంటారని చెప్పి పాపం కళ్యాణ్ వీళ్ళిద్దరు రెబల్స్ అని తెలియదు కదా, గుడ్డిగా నమ్మేస్తాడు అబ్బా. ఇక్కడ ఎవరు రాకుండా పాపం అడ్డుగా చూసుకుంటారు, ఎవరు ముఖ్యంగా చెప్తాడు కదా, చూసుకుంటారు. కానీ వీళ్ళ టాస్క్ మాత్రం వీళ్ళ టాస్క్ అయితే కంప్లీట్ చేస్తారు. అక్కడ టాస్క్ ఏంటి, అక్కడ సైలెంట్ గా పందరు తింటున్నట్టు యాక్ట్ చేసి పాలు తాగేస్తారు. తర్వాత అక్కడ కళ్యాణ్ వెళ్ళిపోతారు, అందరూ పడుకుంటారు కదా. సైలెంట్ గా సుమన్ శెట్టి గారు అక్కడ ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచి అన్ని టెట్రా ప్యాకెట్లు మొత్తం, మిల్క్ ప్యాకెట్లు ఉంటాయి, హెరిటేజ్ ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు మొత్తం తీసుకెళ్లి బిగ్ బాస్ స్టోర్ రూమ్ ఓపెన్ చేయగానే స్టోర్ రూమ్ ఓపెన్ చేస్తారు. వెంటనే వెళ్ళిపోయి ప్యాకెట్స్ మొత్తం అక్కడ పెట్టేస్తారు. క్లోజ్ చేసేసి సో ఇక్కడతో టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బిగ్ బాస్. ఓకే నెక్స్ట్ ఏంటి అనేది మనం రేపైతే చూద్దాం. అప్పటికి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు, ఇంకా నిద్రపోతారు. ఓకే డన్ అని చెప్తారు దివ్యాకి. ఇంకా తర్వాత ఏం జరిగింది, మార్నింగ్ ఇది జరిగిన తర్వాత మార్నింగ్ చూడాలి. అసలు తనుజ గారికి కాఫీ అంటే పిచ్చి. ఆ కాఫీ లేకపోయేసరికి ఇంకొంతమందికి టీ అంటే పిచ్చి, టీ లేకపోయేసరికి పిచ్చికి పోతుంది అబ్బా.
ఈ రేపు ఏమైద్ది అనేది నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది, ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. సో మిగతా ఎపిసోడ్లో మనం రేపు అయితే చూద్దాం. స్టే ట్యూన్డ్ ప్లీజ్. దయచేసి ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైన్ ఆఫ్. థ్యాంక్ యూ.